హాయ్, నేను డాక్టర్ తేజశ్రీ, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఎగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్. ఇవాళ మనము ఎగ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకుందాం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే oocyte vitrification అని కూడా అంటారు. సో ఇది IVF లాగా డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఒక 8 to 10 days ఉమెన్లో, అది పీరియడ్ వచ్చినప్పుడు 2వ రోజు స్టార్ట్ చేసుకోవడం బెటర్. 8 to 10 days ఇంజెక్షన్స్ అయ్యాక ఈ ఎగ్స్ అన్ని మనం అనెస్థీషియా ద్వారా బయటికి తీస్తాం. సో ఈ ఎగ్స్లో మనము మెచ్యూర్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, జీవీస్ ఎన్ని ఉన్నాయి, M1s ఎన్ని ఉన్నాయని సెగ్రిగేట్ చేస్తాం. ఈ మెచ్యూర్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఫ్రీజ్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఫర్దర్ అంటే మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామో ఈ ఎగ్స్ని మనము తీసి మన పార్ట్నర్ స్పర్మ్తో మిక్స్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్నే ఎగ్ ఫ్రీజింగ్ అని అంటారు. సో ఎవరెవరికి ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఇండికేట్ చేస్తాము అనేది తెలుసుకుందాం. మెయిన్గా టూ రీజన్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ ఇండికేషన్, ఇంకొకటి సోషల్ ఇండికేషన్. మెడికల్ ఇండికేషన్ ఏంటంటే పేషెంట్కి ఏదైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, వాళ్ళు ఇంకొక 1-2 monthsలో కీమోథెరపీ వెళ్తారు అనగా వాళ్ళకి మనము ఈ oocyte vitrification అనేది సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి సోషల్ ఇండికేషన్స్ అంటే ఇప్పుడు చాలామంది ఉమెన్ లేట్ మ్యారేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు, కెరియర్లో బాగా గ్రో అయిన తర్వాత ఫ్యామిలీ చేసుకుందాము అనుకుంటున్నారు, ఆర్ వాళ్ళకి ఏదైనా రైట్ లైఫ్ పార్ట్నర్ దొరకకపోవడం, ఇలాంటి వాళ్ళకు కూడా, కానీ ఏజ్ పెరిగిపోతుంది అంటే వాళ్ళకు కూడా మనం oocyte vitrification అనేది ఆప్షన్ అనేది చాలా మంచి ఆప్షన్. సో ఇలా ప్రిజర్వ్ చేసిన అంటే ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఆల్మోస్ట్ ఒక 10 years వరకు మనం ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు. వన్స్ మనం అంతా సెటిల్ అయ్యాక ఇఫ్ యూఆర్ రెడీ టు ప్లాన్ అ ప్రెగ్నెన్సీ, ఈ ఎగ్స్ తీసుకుని మన పార్ట్నర్ స్పర్మ్ మిక్స్ చేసుకొని ఎంబ్రియో ఫామ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ప్రెగ్నెన్సీని పొందొచ్చు. థ్యాంక్ యూ.